హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే. ఈ వీడియోలో సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌లో వన్ ఆఫ్ ది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నా అండి. క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్. మీరు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గేట్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏదన్నా తీసుకోండి. పక్కా ఈ టాపిక్‌లోంచి ఒక క్వెషన్ ఉంటది. 90% ఛాన్సెస్ అండి. ఇన్ కేస్ మీరు 10 పేపర్స్ చూస్తే 9 పేపర్స్ ఉంటాయన్నమాట. 100% ఈ టాపిక్ వస్తది. మీరు జస్ట్ ఒక 15-20 మినిట్స్ ఫోకస్ చేయండి. ఒక్కసారి వీడియో చూసినాక మీకు మళ్ళీ డౌట్ ఉండదండి. ఓకే. అండ్ ఇది బేసిక్స్ అండి. మీకు బేసిక్స్ క్లియర్ ఉంటేనే మిగిలిందంతా అర్థమైద్దనమాట. ఇది బేసిక్స్ ఫౌండేషన్ ఇంజినీరింగ్ గాని అంతా గాని. జస్ట్ ఒక 15-20 మినిట్స్ ఫోకస్డ్‌గా ఇనండి. ఏసేద్దాం టాపిక్‌ని మనం. ఓకే. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు లైఫ్‌లో మర్చిపోరండి మళ్ళీ. ఓకే. ఓకే. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్‌లోకెళ్ళే ముందు ఫస్ట్ ఐఎస్ సాయిల్ పార్టికల్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఐఎస్ అంటే ఇండియన్ స్టాండర్డ్. ఓకే. క్లాసిఫికేషన్ చూద్దాం. బేసిక్‌గా 4 టైప్స్ ఉంటాయండి. క్లే, సిల్ట్, సాండ్, గ్రావెల్. ఇంకుంటాయి కాబుల్, బౌల్డర్ అని కూడా ఉంటది. అవి మనకంత అవసరం లేదు. ఓకే. ఫస్ట్ వీటిని ఎట్లా సెపరేట్ చేస్తాం మనం? ఏది క్లే, ఏది సిల్ట్, ఏది సాండ్ అని ఎట్లా చెప్తాం? ఎట్లా చెప్తామంటే సీవ్ అనాలిసిస్ చేస్తామండి. సీవ్ అనాలిసిస్. ఓకే. ఈ మెష్ ఇది ఉంది కదా! ఈ బాక్స్ దీన్ని సీవ్ అని అంటారు. ఏమంటారు దీన్ని? దీన్ని సీవ్ అంటారనమాట. అండ్ దీని సైజ్ ఎలా చెప్తారు? దీని సైజ్ ఎట్లా చెప్తామంటే ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఈ మెష్ మధ్యలో గ్యాప్. ఆ గ్యాప్ ద్వారా దీన్ని డినోట్ చేస్తామనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా డినోట్ చేస్తామంటే ఈ మెష్‌ని 80 ఎంఎం అని డినోట్ చేస్తాం. ఓకే. 80 ఎంఎం అంటే ఏంటిది? 80 ఎంఎం అంటే ఈ డయా ఉంది చూసారా? ఈ డయా అనేది 80 ఎంఎం సైజ్ ఉన్నట్టనమాట. ఆ మెష్ మధ్యలో గ్యాప్ ఉంది గదా! అది 80 ఎంఎం ఉన్నట్టనమాట. ఓకే. అట్లే దీని సైజ్ ఎంత? ఇది 4.75 ఎంఎం. ఓకే. మరి దీని సైజ్ ఎంత? 75 మైక్రోమీటర్. అండ్ దీని సైజ్ ఎంత? 2 మైక్రోమీటర్. జస్ట్ ఇంగో 2 మైక్రోమీటర్‌కి మీకు హోల్ గూడా కనిపించట్లేదు చూడండి. అంత సన్న మెష్ వస్తదనమాట. ఓకే. ఇప్పుడు ఇందులో సాయిల్ పోసేయండి మీరు. ఓకే. సాయిల్ పోసేసిర్రు గదా! పోసినంక ఏదైతే ఏ సాయిల్ అయితే 80 ఎంఎం నుండి పాస్ అయితదో, అంటే దీంట్లోంచి పాస్ అయ్యి 4.75 ఎంఎంలో రీటైన్ అయితదో, రీటైన్ అంటే దానిపైన ఆగడం అండి. దేనిపైనైతే ఆగుతదో దాన్ని మనం గ్రావెల్ అని అంటాం. అంటే ఇటు చూడండి. 80 ఎంఎం కన్నా తక్కువ సైజ్ ఉండి 4.75 ఎంఎం కన్నా ఎక్కువ సైజ్ ఉంటే దాన్ని మనం గ్రావెల్ అని అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు 80 ఎంఎం నుండి ఒక సాయిల్ పోసిర్రు అది పాస్ అయితుంది. కానీ కింద 4.75 ఎంఎం మీద రీటైన్ అయింది. అది గ్రావెల్. ఇక్కడ రీటైన్ అన్న దాన్ని కాబుల్ అంటామండి. ఓకే. మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. దాన్ని కాబుల్ అంటాం. 80 ఎంఎం నుండి పాస్ అయ్యి 4.75 ఎంఎం మీద రీటైన్ అయింది గ్రావెల్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇందులోంచి కూడా కొంచెం సాయిల్ పాస్ అయితది గదా! మొత్తం రీటైన్ అవ్వదు గదా! 4.75 ఎంఎం నుండి పాస్ అయ్యి 75 మైక్రోమీటర్ మీద ఏదైతే రీటైన్ అయితదో, అంటే ఈ రెండిటి మధ్యలో ఏదైతే ఉంటదో దాన్ని మనం సాండ్ అంటాం. ఓకే. అర్థమైతుంది అనుకుంటున్నా. 4.75 ఎంఎం నుండి ఏదైతే పాస్ అయ్యి 75 మైక్రోమీటర్ మీద ఏదైతే రీటైన్ అయితదో దాన్ని మనం సాండ్ అంటాం. ఓకే. ఇప్పుడు 75 లోంచి కూడా మళ్ళా కొంచెం పాస్ అయితది. ఓకే. 75 లోంచి పాస్ అయ్యి ఏదైతే 2 మైక్రోమీటర్ మీద రీటైన్ అయితదో, దీని మీద రీటైన్ అయితదో దాన్ని సిల్ట్ అంటాం. ఓకే. ఇట్స్ జస్ట్ ఒకటే అండి. 2 బౌండరీస్ ఉంటాయి ప్రతి దానికి. ఇప్పుడు గ్రావెల్ ఉందనుకోండి. గ్రావెల్‌కి బౌండరీ ఏంటిది? అది అది ఎట్లుండాలి? అది లెస్ థాన్ 80 ఎంఎం ఉండాలి. గ్రేటర్ థాన్ 4.75 ఎంఎం ఉండాలి. అంటే మాక్సిమం సైజ్ ఉండాలి. మినిమమ్ సైజ్ ఉండాలి. ఆ రెండిటి మధ్యలో ఉంది సాయిల్ అయిపోద్దనమాట. ఇప్పుడు 2 మైక్రోమీటర్ నుండి కూడా కొంచెం పాస్ అయిద్దండి సాయిల్. దాన్ని మనం క్లే అనేస్తాం. ఓకే. ఇదన్నమాట సాయిల్ పార్టికల్స్ క్లాసిఫికేషన్. సాయిల్స్ పార్టికల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్‌లో ఇంకొంచెం డీటెయిల్‌గా ఇదే అండి. ఈ క్లాసిఫికేషన్‌ని ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. ఓకే. ఫాలో అయితుర్రు అనుకుంటున్నా. ఏ డౌట్ ఉన్నా గాని మీరేం మొహమాట పడకండి. కామెంట్స్‌లో పెట్టండి. నేను మళ్ళీ వీడియో చేస్తా. ఓకే.
సో, సాయిల్. ఓకే. సేమ్ అండి ఇంతకుముందు చెప్పినట్టే. కొంచెం డీటెయిల్‌గా చెప్తా ఇప్పుడంతే. సాయిల్‌ని ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ 75 మైక్రోమీటర్ నుండి పాస్ చేయండి. ఏది 75 మైక్రోమీటర్ సీవ్. సీవ్ అంటే ఏం చెప్పిన బాక్స్. ఇంతకుముందు చెప్పా కదండీ! ఇట్లా మెషెస్ ఉండి బాక్స్ ఉంది కదా! దాన్ని సీవ్ అంటారు. ఈ 75 మైక్రోమీటర్ డయా ఉన్న బాక్స్‌లోంచి సాయిల్ అనేది పాస్ చేయండి. ఇన్ కేస్ గ్రేటర్ థాన్ 50% ఈజ్ పాసింగ్ అప్పుడు దాన్ని ఫైన్ గ్రెయిన్ సాయిల్ అంటారు. ఓకే. అప్పుడు దాన్ని ఫైన్ గ్రెయిన్ సాయిల్ అంటారు ఆర్ ఆర్గానిక్ సాయిల్ అంటారు. లేదు. ఇన్ కేస్ గ్రేటర్ థాన్ 50% రీటైన్డ్ అంటే ఏంది? పైన ఆగడం. పాసింగ్ అంటే నెక్స్ట్ సీవ్‌కెళ్ళడం. దీన్ని కోర్స్ గ్రెయిన్ సాయిల్ అంటారు. ఓకే. కలర్ మారుద్దాం. మళ్ళా కోర్స్ గ్రెయిన్ సాయిల్ ఉంది చూసారా? దాన్ని 4.75 సీవ్ నుండి పాస్ చేయండి. ఓకే. ఇన్ కేస్ గ్రేటర్ థాన్ 50% పాస్ అయితే అది శాండ్ అయితది. లేదు గ్రేటర్ థాన్ 50% రిటైన్ అయితే దాన్ని గ్రావెల్ అంటాం. ఓకే. సో, ఇక్కడి వరకైతే మనం సీవ్ అనాలిసిస్ చేస్తామండి. ఇక్కడ నుండి కొంచెం వేరే అనాలిసిస్ ఉంటదండి. గ్రావెల్‌ని మళ్ళీ ఫర్దర్‌గా 4 వేస్‌లో క్లాసిఫై చేస్తాం. గ్రావెల్‌ని జీతో డినోట్ చేస్తాం. శాండ్‌ని ఎస్‌తో డినోట్ చేస్తాం. ఇది వేరే కలర్ వాడదాం. వెల్ గ్రేడెడ్ గ్రావెల్. ఓకే. జీడబ్ల్యూ అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ పూర్ గ్రేడెడ్ గ్రావెల్. దీన్నేం చేస్తాం? దీన్ని జీపీ అని చేస్తాం. వెల్ గ్రేడెడ్ అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఉన్నట్టు. పూర్ గ్రేడెడ్ అంటే ఒకే సైజ్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఉన్నట్టు. డిఫరెంట్ సైజెస్ ఉండడమే వెల్ గ్రేడెడ్. ఎందుకు? ఎందుకంటే డిఫరెంట్ సైజ్ ఉందనుకోండి, ఇట్లా ఉన్నాయనుకోండి, ఈ చిన్న వాయిడ్స్ ఉన్నాయి చూసినారా? ఆ వాయిడ్స్‌లో డిఫరెంట్ సైజెస్‌కి ఫిట్ అయిపోతది. సో, అప్పుడు సాయిల్ అనేది స్ట్రాంగ్‌గా బాండ్ అయితదనమాట. సో, వెల్ గ్రేడెడే ప్రిఫరబుల్. పూర్ గ్రేడెడ్ కాదండి ప్రిఫరబుల్. ఓకే. సో, వెల్ గ్రేడెడ్, పూర్ గ్రేడెడ్. నెక్స్ట్ సిల్టీ గ్రావెల్. జీఎం అని రాస్తాం. నెక్స్ట్ క్లేయీ గ్రావెల్. జీసీ అని రాస్తాం. ఓకే. సిమిలర్‌గా శాండ్. శాండ్ ఎట్లా రాస్తాం? ఎస్‌డబ్ల్యూ, ఎస్‌పీ, ఎస్‌ఎం, ఎస్‌సి. సిమిలర్ జస్ట్ జీ బదులు తీసి ఎస్ పెట్టేస్తాం. ఓకే. సో, ఇది కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్. ఫైన్ గ్రెయిన్ సాయిల్ 3 టైప్స్ మళ్ళా. ఏ కలర్ వాడదాం? ఫైన్ గ్రెయిన్ సాయిల్ 3 టైప్స్. సిల్ట్ ఎంతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ క్లే సితో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్గానిక్ సిల్ట్ ఆర్ క్లే ఓతో డినోట్ చేస్తాం. ఓకే. మళ్ళీ ఈ సాయిల్స్‌ని ఫర్దర్‌గా బేస్డ్ ఆన్ కంప్రెసిబిలిటీ సెపరేట్ చేస్తాం. ఓకే. డబ్ల్యూఎల్ లెస్ దాన్ 30% ఉంటే లో. డబ్ల్యూఎల్ లెస్ దాన్ 50% ఉంటే ఎం. డబ్ల్యూఎల్ గ్రేటర్ దాన్ 50% ఉంటే హై. లెస్ దాన్ 30% ఉంటే లో కంప్రెసిబుల్. లెస్ దాన్ 50 ఉంటే మీడియం కంప్రెసిబుల్. గ్రేటర్ దాన్ 50 ఉంటే హై కంప్రెసిబుల్. ఫస్ట్ స్లైడ్‌లో మనం ఏం చూసినామండి? సాయిల్ పార్టికల్ క్లాసిఫికేషన్ చూసినాం. ఓకే. అంటే ఏంది? క్లే అంటే ఏంది? సిల్ట్ అంటే ఏంది? శాండ్ అంటే ఏందని చూసినాం. నెక్స్ట్ ఏం చూసినాము? నెక్స్ట్ సాయిల్ క్లాసిఫికేషన్ చూసినాం. అంటే కోర్స్ సాయిల్ అంటే ఏంది? ఫైన్ సాయిల్ అంటే ఏంది? ఫైన్ గ్రెయిన్ సాయిల్ అంటే ఏందని చూసినాం. సో, ఇప్పుడు ఏం చూస్తామంటే ఈ స్లైడ్‌లో కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్ గురించి చూస్తాం. అండ్ నెక్స్ట్ స్లైడ్‌లో ఫైన్ గ్రెయిన్ సాయిల్ గురించి చూస్తాం. అంటే క్లాసిఫికేషన్ అనేది డీటెయిలింగ్ అయితా ఉంటదండి. స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే. ఓకే. సో, అన్నమాట ఇది రబ్ చేద్దాం. ఓకే.
సో కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్ అనేది 3 వేస్‌లో మనము క్లాసిఫై చేస్తామండి. ఓకే. సో ఫస్ట్ ఏందంటే గ్రేడేషన్ బేస్డ్. అదే వెల్ గ్రేడెడ్, పూర్ గ్రేడెడ్ అని కదండీ! అలా అన్నమాట. నెక్స్ట్ ఏందంటే ఫైన్ గ్రెయిన్డ్ బేస్డ్ అన్నమాట. ఇంకొకటి నేను చెప్తా అండి ఏందని. గ్రేడేషన్ బేస్డ్ ఎప్పుడు తీసుకుంటామంటే ఎప్పుడైతే పర్సెంటేజ్ ఫైన్స్ అనేది లెస్ దెన్ 5% ఉన్నప్పుడు. పర్సెంటేజ్ ఫైన్స్ అంటే ఏంది? 75 మైక్రోమీటర్ సీవ్ ఉంది కదా! సో ఇందులోంచి ఏదైతే పాస్ అయిద్దో అది 5% ఆఫ్ ది టోటల్ సాయిల్. అంటే ఇప్పుడు 100 సాయిల్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి. 5 కన్నా తక్కువ సాయిల్ పార్టికల్స్ దీని నుండి పాస్ అయిందనుకోండి. అప్పుడు గ్రేడేషన్ తీసుకుంటాం. లేదు, పర్సెంటేజ్ ఫైన్స్ అనేది గ్రేటర్ దాన్ 12% ఉంది. అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఫైన్స్ ఉంది కదా! అప్పుడు ఫైన్ గ్రెయిన్ బేస్డ్ తీసుకుంటామన్నమాట. ఓకే. సో అట్లా అన్నమాట. ఇప్పుడు గ్రేడేషన్ దేనికి? గ్రావెల్‌కి, శాండ్‌కి రెండిటికి ఉంటదండి. ఓకే. సో కలర్ మారుద్దామా? సో ఫస్ట్ గ్రావెల్‌కి చేద్దాం. ఓకే. ఓకే. గ్రావెల్. ఇప్పుడు గ్రావెల్‌కి చూద్దాం. గ్రావెల్ అనేది 2 టైప్స్ అండి. వెల్ గ్రేడెడ్, పూర్ గ్రేడెడ్ 2 టైప్స్ ఉంటది. వెల్ గ్రేడెడ్ అని ఎప్పుడు అంటాం? ఎప్పుడైతే Cu ఈజ్ గ్రేటర్ దాన్ 4 ఆర్ Cc ఈజ్ 1, 2, 3. Cu అంటే కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ, Cc అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. నేను ఆల్రెడీ కాన్సెప్ట్ బైట్ చేస్తా అండి నేను. చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంపార్టెంట్. అందులో ఆల్రెడీ నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నాకు తెలిసి ఇది ఇంపార్టెంట్ అని. అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇప్పుడు పూర్ గ్రేడెడ్ అని ఎప్పుడు అంటాం? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్ డజంట్ సాటిస్ఫై. అంటే ఇప్పుడు Cu లెస్ దాన్ 4 ఉంది. Cu 3 ఉందనుకోండి. లేకపోతే Cc 4 ఉందనుకోండి. ఒకటి సాటిస్ఫై అవ్వకపోయినా గానీ అది పూర్ గ్రేడెడ్ అయిపోద్ది. ఇలా ఉంటేనే వెల్ గ్రేడెడ్. ఇలా ఉంటే పూర్ గ్రేడెడ్ అన్నమాట. ఓకే. సో గ్రావెల్ అయిపోయింది. నెక్స్ట్ శాండ్. శాండ్ కూడా సేమ్ అండి. సో వెల్ గ్రేడెడ్ ఎస్‌తో రిప్రజెంట్ చేస్తాం కదా! ఎస్‌పి. దీనికి Cu అనేది గ్రేటర్ దాన్ 6 అండి. Cc అనేది సేమే. దీనికి కూడా సేమ్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ అబోవ్ డజంట్ మీట్. ఓకే. సో ఇదన్నమాట. ఇది పర్సెంటేజ్ ఫైన్స్ అనేది లెస్ దాన్ 5% ఉన్నప్పుడు నేను గ్రేడేషన్ తీసుకుంటా. అంటే గ్రేడేషన్ అంటే ఏంది? వెల్ గ్రేడెడ్ ఉందా? పూర్ గ్రేడెడ్ ఉందా? అని చెప్పి సాయిల్‌ని క్లాసిఫై చేస్తా. లేదు, పర్సెంటేజ్ ఫైన్స్ అనేది గ్రేటర్ దాన్ 12% ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి? చెప్తా అప్పుడు ఏం చేయాలో. ఓకే. సో అప్పుడు గ్రావెల్ అనేది 2 టైప్స్‌గా డివైడ్ అయితది. ఇక్కడ ఏంది? ఫైన్ గ్రెయిన్డ్ బేస్డ్ అని ఉంది. అంటే ఏంటిది? క్లే, సిల్ట్ టైప్‌లో డివైడ్ అయితది. Gm, Gc. M అంటే గుర్తుపెట్టుకోండి సిల్ట్. ఆల్రెడీ శాండ్‌కి S వాడతాం కాబట్టి ఇక్కడ సిల్ట్‌కి M అనేది వాడతాం అన్నమాట. ఓకే. Ip less than 4, Ip గ్రేటర్ దాన్ 7. ఓకే. దీన్ని ప్లాస్టిసిటీ ఇండెక్స్ అంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండ్. శాండ్‌కి ఏంటిది? Sm, Sc. ఓకే. దీనికి కూడా సేమ్ అండి. Ip less than 4, Ip గ్రేటర్ దాన్ 7. ఇది ప్లాస్టిసిటీ ఇండెక్స్ అండి. ప్లాస్టిసిటీ ఇండెక్స్ అంటే WL - WP. నేను ఇండెక్స్ ప్రాపర్టీస్ క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్తాను అన్నమాట. ఓకే. ఇప్పుడు Ip లెస్ దాన్ 4 ఉంటే Sm అన్నా. Ip గ్రేటర్ దాన్ 7 ఉంటే Sc అన్నా. ఇన్ కేస్ Ip అనేది ఏంది? గ్రేటర్ దాన్ 4 ఉంది. లెస్ దాన్ 7 ఉంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు డ్యూయల్ వస్తదండి. Sm, Sc అని వస్తది. Gm, Gc అని వస్తది. అర్థమవుతుందా? ఇక్కడ ఇక్కడ లెస్ దాన్ 4 గ్రేటర్ దాన్ 7 ఉంది. బట్ 4కి 7కి మధ్యలో ఉంటే ఏం చేయాలి? అప్పుడు డ్యూయల్ వస్తది. Sm, Sc వస్తది. Gm, Gc వస్తదన్నమాట. ఓకే. ఇప్పుడు నేను 2 టైప్సే చెప్పినా అండి. ఏది? పర్సెంటేజ్ ఫైన్స్ లెస్ దాన్ 5%, పర్సెంటేజ్ ఫైన్స్ గ్రేటర్ దాన్ 12%. మరి పర్సెంటేజ్ ఫైన్స్ బిట్వీన్ 5% అండ్ 12% ఉంటే పాయింటే కదా! నేను లెస్ దాన్ 5 చెప్తున్నా, గ్రేటర్ దాన్ 12 చెప్తున్నా. బట్ 12కి 5కి మధ్యలో కూడా పర్సెంటేజ్ ఫైన్స్ ఉంటాయి కదా! మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమైతదంటే Gm, Gc అప్పుడు ఇలా వస్తదండి. Gm, Sm అని వస్తది.
జీఎంజీసీ అన్న వస్తుంది, జీసీఎస్సీ అన్న వస్తుంది, జీసీఎస్ఎం అన్న వస్తుంది అనమాట. ఎక్కువ శాతం ఇది అడగడండి. ఓకే, ఎక్కువ ఇది అడుగుతాడు, ఫైన్ బేస్డ్ గ్రేడేషన్ బేస్డ్ అడుగుతాడు. మీరు ఏం లేదండి, ఫస్ట్ ఇచ్చినప్పుడే మీరు ఏం చేయాలి, అది కోర్స్ సాయిలా ఫైన్ సాయిలా అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. అన్ని అందులో ఇస్తాడండి. ఏది 75 మైక్రాన్ మీదకి వెళ్ళి పాస్ అవుతుంది ఏంది, అది ఫైన్ గ్రేడ్. 75 మైక్రాన్ మీద రిటైన్ అయితే అది కోర్స్ గ్రేడ్ అనమాట. తర్వాత మళ్ళీ 4.75 mm నుండి పాస్ చేస్తాం కదా. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. వీడియో ఇప్పటికే లాంగ్ అయింది అనుకుంటా అండి. సో నెక్స్ట్ పార్ట్లో నేను ఫైన్ గ్రేడ్ సాయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్స్ గ్రేడ్ అయితే అయిపోయినండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.